హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు వెరైటీ అండ్ టేస్టీ రుచి చూడు కార్యక్రమంలో మీరు ప్రతిరోజు ఎన్నో రకాల ఐటమ్స్ని టేస్ట్ చేస్తున్నారు కదా. మరి అందులో భాగంగా ఈరోజు కూడా వెరైటీ డిషెస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి. మరి ఆ సరికొత్త రుచులు మనకి ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. మరి యాదగిరి గారిని పలకరించేసి ఆయన మనకు పరిచయం చేయబోతున్న ఆ రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. రైట్, మీరు మాకు ఎప్పుడు కూడా సరికొత్త రుచులను పరిచయం చేస్తూ ఉంటారు. మేము కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉన్నాం, చాలా బాగా వస్తున్నాయి. మీరు నేర్పించే పద్ధతి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము కూడా ఈజీ మెథడ్లను నేర్చేసుకుంటున్నాం. మరి ఈరోజు మీరు ఏ రుచిని పరిచయం చేస్తున్నారు? ఈరోజు కూడా మనకు ఆల్రెడీ వర్షాలు పడిపోయాయి, చల్లదనం వచ్చింది, కానీ వేడి వేడిగా మంచి ఒక గ్రీనరీ అంటే పచ్చదనంతో ఉండి ఒక మంచి పులావ్ చేస్తే బాగుంటుంది. పులావ్, వావ్, చాలా బాగుంది కదా. దేంతో చేస్తున్నారు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్, ఓకే. దాన్ని ఈరోజు ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే సేమ్యా కోడి పులావ్. సేమ్యా కోడి పలావ్, వావ్. సేమ్యా అంటే సెపరేట్గా స్వీట్గా యూజ్ చేయడమే మాకు తెలుసు, లేకుంటే సేమ్యా ఉప్మాగా చేసుకుంటాము. కానీ రెండు మిక్స్ చేసి సేమ్యా కోడి పలావ్, అంతే కదా. ఏదైనా షెఫ్ చేసే ఆ స్పెషాలిటీ, ఆ టేస్ట్, ఆ వెరైటీ మనకి తెలియదు కాబట్టి ఇవాళ షెఫ్ గారు నేర్పించేటట్టు మనం కూడా నేర్చేసుకుందాం. కొత్త రుచి, కొత్త వంటకం. ఎప్పుడు యాదగిరి షెఫ్ దగ్గర వివాహ భోజనంలో కొత్త రుచులను చూడడానికి ఎప్పుడు ఆస్వాదించాలి కాదు. మేము ఎన్ని నేర్చుకున్నా ఇంకా కొత్తదనం అనేది బయటకు వస్తుందే తప్పితే అదైతే తరిగిపోదు, అదొక సముద్రం లాంటిది. సో మరి ఈ రోజు అయితే మాకు నేర్పించేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. సేమ్యా కోడి పులావ్కు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. సేమ్యా 1 కప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, చిన్నుల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, చికెన్, పాలు 1 కప్పు, క్యాప్సికమ్ 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ కూడా నేర్చేసుకుంటాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. బాండి పెట్టేనా? పెట్టేసి ఓకే. ముందుగా మనం నూనె, సేమ్యా అంటే మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటుంది. అందరు ఏంటంటే సేమ్యాతో కావాలంటే స్వీటే చేసుకుంటారు లేదా ఉప్మా చేసుకుంటారు, కానీ ఇదేంటి పులావ్ ఏంటి కొత్తగా చెప్పుకుంటాను యాదగిరి షెఫ్ అనుకుంటారు. అందరిలో ఒక ఆలోచన మొదలైంది. తర్వాత మీరు తయారు చేసిన తర్వాత చూడవచ్చు ఇంత ఈజీగా, ఇంత ఎక్సలెంట్ టేస్ట్ ఇలా కూడా చేసుకోవచ్చా అనేది మీరు అందరూ గమనిస్తారు ఇప్పుడు. ఎందుకంటే పులావ్ రైస్ మనం ఎక్కువగా రైస్ నైట్ మిగిలిపోయిన రైస్ ఉందనుకోండి పులిహోర చేస్తాం లేదా టమాటా రైస్ చేస్తాం, కానీ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మిగిలిపోయిన రైస్ తో కూడా మనం ఈ పులావ్ని తయారు చేసుకోవచ్చు. వావ్, ఎంత మంచి ఐడియా కదా. ఇంకా స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, స్పీడ్గా ఆలోచిస్తూ ఉంటారు. నైట్ అన్న ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. అనంత షెఫ్ గారు చెప్పినట్టుగా ఎక్కువగా పులావ్ లేకుంటే టమాటా రైస్ లేకుంటే ఇంకా జీరా రైస్ రెడీ చేసుకుంటాం, కానీ దీంతో పులావ్ కూడా రెడీ చేసుకోవచ్చు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు మనం ముందు నూనె వేసుకోవాలి. ఎక్కువ పడుతుంది ఆయిల్? ఏం లేదు, రెగ్యులర్ గా. ఇప్పుడు మనం సేమియాని ఫ్రై చేస్తున్నామా? అవసరం లేదా? అవసరం లేదు. నార్మల్గా సేమియా అనేటప్పటికి మనం లైట్గా ఫ్రై చేసుకుంటాం కదా. ఈ పలావ్కి మాత్రం ఫ్రై చేయవలసిన అవసరమే లేదు. నార్మల్గా సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆనియన్స్, ఓకే, పచ్చిమిర్చి కొద్దిగా, క్యాప్సికమ్ ఇవ్వరా? అక్కడ క్యాప్సికమ్ ఉంది, ఇవ్వరా? క్యాప్సికమ్ మొత్తం పడుతుందా? ఒక క్యాప్సికమ్ మొత్తం హాఫ్ అయితే సరిపోతుందా? ఒకటి హాఫ్. ఎందుకు మనం రైస్ ఎన్ని తీసుకున్నాము? రైసా 1 కప్పు, అంటే 1 కప్పు ఉడికించిన రైస్ కదా. ఉడికించిన రైస్, అవును. ఆల్రెడీ రెడీ అయిపోయిన రైస్ అలా ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంటే రైస్ లేదు అనుకుంటే చేసుకోవచ్చు, ఉంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, అంటే త్వరగానే అయిపోతుంది ఇది మనకి. అవును. అంటే ఈ చికెన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ఏమైనా? లేదు. ఓకే. ఈ విధంగా మనం క్యాప్సికమ్ కూడా జూలియన్ కటింగ్ అంటారు దీన్ని. ఇట్లా చాలా అలా స్ట్రైట్గా పొడవుగా కట్ చేస్తున్నారు. దీని పేరు ఇంగ్లీష్లో జూలియన్ కటింగ్ అంటారు.
ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. మనం అన్నీ కూడా సైజెస్ ఒకేలాగా కట్ చేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే క్యాప్సికమ్. అవును. ఓకే, మీరు నాకు ముందు చెప్పలేదు కానీ నాకు అనుకోకుండానే నా గ్రీనరీ కూడా గ్రీనరీలో మిక్స్ అయిపోయింది, గమనించారా? అంతా ఇప్పుడు ఫాస్టర్స్ అంటే చిగురించే మొలకలు, చిగురించే గడ్డి, చిగురించే ఆకులు అన్నీ కూడా పచ్చగా ఉంటాయి. ఈరోజు కూడా లొకేషన్ కూడా మొత్తం పచ్చగా. ఈ లొకేషన్ చూడాలంటే ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు వివాహ భోజనంకి వస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ కూడా ఎక్కువ టైం ఫ్రై అవసరం లేదు, తొందరగా ఫ్రై అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఏం వేస్తున్నారు? కొత్తిమీర. ఇప్పుడు మనం దీంట్లో సేమే వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, లైట్గా కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై అయినాక సేమియా వేసుకున్నారు. ఓకే, అంటే 1 కప్పు రైస్కి 1 కప్ సేమియా అయితే సరిపోతుందా? సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా? సేమ్ క్వాంటిటీ. ఓకే, రుచి చూడు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఓకే, సేమియా మనం వేసుకున్న వాటిలో లైట్గా ఫ్రై అయిపోయింది. ఇందులోనే కొంచెం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు. అదేవిధంగా కొంచెం కారం అంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఎక్కువగానే, ఇంకా కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. పసుపు, కారం, సేమియా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, నూనె అన్నీ వేసుకొని కొంచెం వేగాలి. ఇప్పుడు చికెన్ ముందుగానే మనం చికెన్ను కూడా జూలియన్ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం. చికెన్ను కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనం. ఇందులో మనం ఏమి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అంతే, అందులో ఇంకేం మిక్స్ చేసుకోవాలి? ఏం లేదు, అన్నీ ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఆ కటింగ్ కూడా వాటితో మిక్స్ అయితేనే బాగుంటుంది అనమాట. మరి ఇది ఉడికేందుకు కాస్త మనం వాటర్ని యాడ్ చేస్తున్నామా? వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్ లైట్గా అందులో ఫ్రై అయినాక ఇప్పుడు నీట్గా చికెన్ కూడా అందులో తెల్లగా, అంటే చూడండి చక్కగా ఎంత తెల్లగా కలర్ వచ్చేసిందో చూడండి ఒకసారి. ఈ తెల్లగా వస్తే ఏంటంటే అంటే ఎప్పుడైతే చికెన్ రెడ్ మీట్ నుంచి వైట్ మీట్కి వచ్చినప్పుడు అది ఉడికినట్టు లెక్క. చూసారు కదా చక్కగా, బోన్లెస్ కాబట్టి చక్కగా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనకు దీంట్లో పాలు పోసుకోవాలి. ముందుగా పాలు, 1 కప్పు పాలు. ఓకే, అంటే పలావ్లో పాలు అంటే కొంచెం చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే సేమియా కాంబినేషన్ మనకి మిల్క్ తెలుసు కానీ పలావ్ కాంబినేషన్ మిల్క్ అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, చికెన్ని మనం పాలలో ఉడికిస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనకు పాలు వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయ, సాంబార్ ఉల్లిపాయలు అంటాం. ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసుకుంటే, అంటే ఇవి ఎలా ముందు రెడీ చేసుకున్నాను, ఉడికించి ఫ్రై చేసుకోవాలా లేకుంటే? ఏం లేదండి, జస్ట్ నూనెలో గోలించుకుంటే సరిపోతుంది. లేదు డైరెక్ట్గా కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందే చేయించి పెట్టుకున్నాను కాబట్టి ఈ ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి మనం. ఓకే, రౌండ్గా ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు, ఆ చిన్న ఉల్లిపాయలని లైట్గా ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పలావ్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయంట. ఓకే, ఇప్పుడు పాలన్నీ మొత్తం పీల్చేసుకుంది, మనకు కనిపించట్లేదు. అవును, ఇప్పుడు దీంట్లో మనకు కావలసిన వాటర్ పోసుకోవాలి. ఓకే, చూసావు కదా మంచి ఏంటంటే గోల్డెన్ కలర్. అవును, ఆ కారం కూడా కొంచెం లైట్గా కారం పొడి కూడా వేసాం కదా, అందుకే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. కొంచెం వాటర్ పడుతుంది. ఓకే, ఎందుకంటే చికెన్ వేసుకున్నాం కదా బాగా ఉడికేందుకు. అవును, ఇక్కడ యాదగిరి గారు పాలు ఎందుకు వేసుకున్నట్టు? అంటే సేమ్యాకు పాలకు దగ్గర అనుసంధానం, ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో వస్తుంది అనమాట.
ఓకే ఓకే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చికెన్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. ఎందుకంటే చికెన్ కూడా రకరకాల చికెన్లు మనము పాలతో చేసేటివి ఉంటాయి అన్నమాట. దాంతోపాటు చికెన్ చేస్తే చాలా అంటే టేస్ట్తో పాటు ఫ్లేవర్ యాడ్ అవుతుంది బాగా. అందుకని చెప్పేసి మనం ఇక్కడ చికెన్తో పాటు పాలు కూడా అంటే సేమియాకు కాంబినేషన్ పాలు ఉన్నాయి కాబట్టి అది వాడాము. అది చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు అంటే చివరగా ఇక్కడ ఉప్పు వాడాలి. దీంట్లో ఉప్పు వేసుకున్నాం. అదేవిధంగా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాము. మరుగుతున్నప్పుడు పుదీనా కూడా వేసుకున్నాం అంటే ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. ఇది చిన్నని మంట పైన అంటే వాటర్ ఏదైతే పోసామో అదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టేద్దాం. ఓకే, మూత పెట్టాక కాస్త టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఈలోగా ఈ ప్రాసెస్ ని మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి రిపీట్ చేసేస్తా. తప్పకుండా. సేమియా కోడి పలావ్ను మీకోసం ఇంకొకసారి దీన్ని తయారు చేసే విధానాన్ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని లైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసుకొని అది కాస్త ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కాస్త ఫ్రై అయినాక అందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై అయినాక అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే మనం 1 కప్పు పాలు తీసుకొని యాడ్ చేసి అది కాస్త మొత్తంగా పట్టేసుకున్నాక దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం వేసి బాగా మరిగించుకొని అందులోనే ముందుగా ఆనియన్స్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఫైనల్గా దాంట్లో కొంచెం పుదీనా వేసేసి బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పటి వరకు జరిగే ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ ఏం చేస్తారో యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, ప్రాసెస్ అంతా చెప్పేశాను. ఇప్పుడు కాస్త ఉడికిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా లిడ్ని? తప్పకుండా. ఓకే, దగ్గర పడిపోయింది టోటల్గా. అవును. కొంచెం కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఆ లుక్ బాగా తెలుస్తుంది. మనం పుదీనా వేసుకున్నాం కదా, తీయంగానే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. చికెన్ కూడా ఇందులో ఎందుకంటే సాఫ్ట్ అన్నమాట. ఇది ఎంతలా ఉంటుంది అంటే సేమియా నోట్లో వేయగానే ఏ విధంగా జారిపోతుందో సేమియా కోడి పలావ్ కూడా అదే విధంగా నోట్లో వేస్తే నమ్మలకుండానే జారిపోతుంది. ఓకే, ఇది ఎక్కడ వచ్చింది మీకు? ఈ థాట్ ఎక్కడ వచ్చింది? ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ఈ డిష్ ని టేస్ట్ చేయడం జరిగిందా లేకుంటే? లేదండి, నా ఓన్గా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే సేమియాతో అందరూ ఉప్మా చేస్తూ ఉంటారు, సేమియాతో స్వీట్లు చేస్తుంటారు. సేమియాతో పులావ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకు ఒక కొత్త థాట్ వచ్చినప్పుడు నేను చేసి అతిథులకు పెడితే అసలు వండర్ అంటే చాలా బాగుందని చెప్పి చాలా మంది నాకు వివాహ భోజనంలో కింద బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అందుకు ఇది వనిత ప్రేక్షక మహాశైలందరికీ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా పులిహోర రైస్ కూడా ఉన్నప్పుడు పులిహోర టమాటా రైస్ తప్ప వేరే రైస్ ఆ రైస్తో ఆప్షన్ ఇంకొక విధంగా కూడా అందరికీ మనము ఈ రెసిపీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజంగా చాలా గ్రేట్. మాకు తెలిసిన రెసిపీస్ ఎలాగో చేస్తూ ఉంటాము, రొటీన్గా బోర్ అయిపోతూ ఉంటాము. కానీ ఆ టేస్ట్ అనేది ఇలాంటి కొత్త కొత్త రుచులను టేస్ట్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకరికి నేర్పిస్తే ఆనందం కూడా ఇంకా వేరే ఉంటుంది. కాబట్టి మీరైతే మా కోసం ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో ఐటమ్స్ని పరిచయం చేస్తున్నారు. ఇలాగే పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండానండి. మీరు ఎప్పుడు అతిథులకు కొత్త రుచులను ఏ విధంగా మేము అందిస్తుంటామో అదేవిధంగా ప్రేక్షక మహాశైలందరూ కూడా వాళ్ళకు కొత్త రెసిపీని కొత్త విధానాన్ని ఆ తినడం వల్ల దాంట్లో ఉన్న ఉపయోగాలు లాభ నష్టాలు ఏంటో వాళ్ళందరూ తెలియజేయడమే షెఫ్ వర్క్. వావ్, చూసారు కదా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు వండిన రైస్ అంటే వాటర్ కొంచెం ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి, రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ వండింది ఇది చల్లన్నము అనుకున్నప్పుడు, లేదంటే ఫ్రెష్గా వండుకొని కూడా ఇందులో చేసుకోవచ్చు. మీ దగ్గర మిగిలిపోయిన రైస్ ఉంటే ఈ విధంగా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే వండుకొని వేసుకోవచ్చు. రైస్ కొంచెం గట్టిగా ఉండాలి, మరి ఏం లేదు అవసరం. పులిహోరకి ఏ విధంగా ఉంటుంది సేమ్ విధంగా రైస్ వేసుకోవాలి. మనకు రైస్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదు కొంచెమే రైస్. ఈ మధ్యకాలంలో నైట్ టైంలో కూడా డైటింగ్ చేసేవాళ్ళు
రైస్ లేకుండా ఇంకా ఆప్షన్ ఏదైనా ఉందా అనుకుంటే ఇది ఉందండి. ఇది అంటే బాగుంది. రైస్ దీంట్లో రైస్ వాడకూడదు, తగ్గించేయచ్చు. రైస్ వాడకుండా సేమియా తినేయచ్చు. ఓకే. ఎలాగో నాన్ వెజ్ ప్రియులందరూ నైట్లో కూడా తింటే బాగుంటుంది. నాన్ వెజ్ డైట్ చేయాలి కానీ నాన్ వెజ్ తినాలి, తినాలి. వేరేదైతే పోదు. వదులుకోలేము. అన్నీ వాళ్ళందరికీ కూడా నాన్ వెజ్, పర్టికులర్ నాన్ వెజ్ ప్రియులందరికీ సేమియాతోటి చికెన్ వేసుకొని అంటే రైస్ క్వాంటిటీ లేకుండా ఓకే. ఈ విధంగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రుచి చూడు కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం. రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీన్ని మనం కొద్దిసేపు పుదీనా వేసి ఫైనల్గా ఏదైతే లైట్గా లిక్విడ్ వాటర్లో ఉందో దాన్ని మొత్తం పీల్ చేసుకునే ఒక విధంగా 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనం చక్కగా ఆ దమ్మయి ఆ రైస్ కూడా ఓకే. ఆ చికెన్ ఫ్లేవర్ అండ్ సేమియా ఫ్లేవర్ పట్టుకుంటుంది. అప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చు ఓకే. అనమాట. అంటే ఇప్పుడు మీరు మాకు సేమియాతో నేర్పించారు కదా, సేమియా బదులుగా ఇంకొకటి ఏదైనా మనం వాడొచ్చా, ఏదైనా డిష్ అంటే దీంట్లో పర్టికులర్గా అయితే దాంతో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంకొకటి వేరే ఆప్షన్ లేదన్నమాట. ఈ టేస్ట్ రాదు. ఓకే. రైస్ ఎలాగో వేసాము, రైస్ ని అవాయిడ్ చేయొచ్చు కానీ ఇక్కడ సేమియాని అవాయిడ్ చేయలేదు. అవాయిడ్ చేయలేము. ఓకే, ఓకే. సేమియా బేస్ అనమాట, అందుకే సేమియా కోడి పలావ్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా యాదగిరి గారు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రైస్ ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇటువైపు నాన్ వెజ్ తినాలి, అటువైపు స్లిమ్ గా ఉండాలి, ఇవన్నీ మిక్స్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి డిష్ మాత్రం ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. ఇందులో ఎక్కువగా చికెన్ కూడా మనం వేసుకోలేదు, లైట్ గానే జస్ట్ ఒక ½ కప్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి చికెన్ తిన్నట్టు ఉంటుంది, పలావ్ తిన్నట్టు ఉంటుంది, రైస్ ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు కదా మనకి. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. ఎందుకు ఎలా ఉందో నేను ముందు టేస్ట్ చేయాలంటారా? లేదండి, నేను తప్పకుండా టేస్ట్ చేస్తాను. అదిరిపోతుంది, ఆ స్మెల్తోనే నాకు తెలిసిపోతుంది ఎలా ఉండబోతుందో. అందులో సెలబ్రిటీ షెఫ్ చేశాక ఇంకా అందులో ఇంకా ఏమైనా చెప్పగలవో చెప్పండి, అంతే కదండి? అవునండి. ఇప్పుడు ఏంటంటే వంట చేసేటప్పుడు మనకు ప్రధానం ఏంటంటే ఫస్ట్ అందరు కూడా విజన్ కాదండి, మైండ్ ఓపెన్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. దాంట్లో ఏదో కోపంతో ఏదో అదో ఇబ్బంది ప్రేమతో చేయాలంటారు అంతే. ఎందుకంటే ఆ వంట చేసేటప్పుడు మన మనసు ఏదైతే ఉందో ప్రభావం అనేది వంటలోకి వస్తుంది. తిన్న తర్వాత తిన్న వాళ్ళ మీద ఆ ప్రభావం పడి మళ్ళీ సేమ్ రిపీట్ మన మీదకి రాబోయే అవకాశం ఉంది. కాబట్టి మనం వంటింటి మహారాణులందరికీ వంట చేసేటప్పుడు దైవ మందిరానికి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో వంట ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా మీరు వెళ్ళి వంట చేసినట్టయితే అది చాలా ఆరోగ్యకరమైన ఔషధం తయారవుతుంది. అప్పుడు తిన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వంటలో కూడా ఎన్ని ఉన్నాయి కదా పద్ధతులు. చూడు అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ప్లేట్లో తీసుకుందాం. ఓకే. సేమియా మనం ఫ్రై చేయలేదు కానీ అందులో వేయంగానే మనకి ఫ్రై అయినట్లు అయిపోయింది ఆల్మోస్ట్. అవును, ఫ్రై అవుతుంది. అదే మనం ముందుగా వేసాం కదా. ఇప్పుడు చూసారు కదా, ఇందులో చక్కగా కలర్ఫుల్గా మధ్యన క్యాప్సికమ్, మధ్యన పెద్ద ఉల్లిపాయలు తగులుతూ, క్యాప్సికమ్ మధ్యన తగులుతూ ఉంటే బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆ స్మెల్ మాత్రం అదిరిపోయింది. కూడా మెయిన్ ఉంటుందండి ఆ లుక్ అనేది. అసలు ఇక్కడ సేమియా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు మనకు రైస్ లాగా అయిపోయింది. మనం బాస్మతి రైస్ వేసుకుంటే పెద్దగా ఉంటాయి కదా, అలానే ఉంది. తప్పితే మనం సేమియా యూజ్ చేసామని చెప్తే కానీ తెలియదేమో. అవును, ఎందుకంటే సేమియా ఉన్నట్టు తెలియదు. రైస్తో తిన్నట్టుగా ఎంజాయ్ చేస్తాం, బట్ సేమియా ఉంది అందులో. అందులోనూ పాలతో ఉడికించుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది అంటే మార్నింగ్ రైస్ అవాయిడ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ అవుతుంది, డిన్నర్ డైటింగ్ చేసేవాడికి డిన్నర్ అవుతుంది, రైస్ యాడ్ చేస్తే మధ్యాహ్నం లంచ్లో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. స్కూల్ పిల్లలకి మాత్రం ఇది ఆప్షన్ అని చెప్పొచ్చు. పిల్లలకు మాత్రము టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్కి పెడితే
వాళ్ళు ఆడి వాడి అలిసిపోయిన వాళ్ళందరికీ కూడా అది మంచి మంచిగా energy వచ్చేస్తుంది. ఒక ఎనర్జీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. అవును. ఇప్పుడు మనము కొంచెం పుదీనాతో గార్నిష్. గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు, పైన ఎవరన్నా జీడిపప్పు వేస్తే అసలు పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా, సేమ్యా కోడి పులావ్ గుమగుమలాడి నా చేతిలో రెడీగా ఉంది. ఎంతసేపు అండి మీరు చెప్పి మాకు రిస్క్ వస్తుంది, మీరు తొందరగా ఇస్తే మేము ఈ కొత్త రుచిని మేము ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అక్కడ రెడీగా ఉన్నారు. మరి ఈ రుచి, ఈ టేస్ట్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా యాదగిరి గారు, మీరు అన్నట్టు మీరు ఎప్పుడు ఇస్తారా అని నా కళ్ళన్నీ మీ చేతులపైన ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే నేను మీకోసం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయనండి, ఎక్కువగా దీని గురించి కూడా చెప్పను. టేస్ట్ చేశాక ఎలా ఉందో చెప్తా. అబ్బా, ఎంతో చక్కగా ఉంది తెలుసా. సేమియా అంటే నాకు చాలా 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 ఇష్టం. అందులో ఈ చికెన్తో మిక్స్ చేసినాక పాల్లో ఉడికిన ఫ్లేవర్, మనం ఈ క్యాప్సికమ్ అలానే పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ ఇవన్నీ కలిసి అద్భుతమైన టేస్ట్ అండి. నిజంగా ఇలాంటి డిష్ నేనైతే ఇప్పటివరకు టేస్ట్ చేయలేదని చెప్పాలి, అంత చక్కగా ఉంది. మరి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఈ ప్రశంసల వర్షం మీ ఇంట్లో కూడా తప్పకుండా కురుస్తుంది. వెంటనే ట్రై చేసి చూడండి. యాదగిరి గారు, నిజంగా ఎక్సలెంట్ అండి. నాకు ఇప్పుడు టైం ఇస్తే మొత్తంగా తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. నేను ముందే వంట చేసేటప్పుడు చెప్పాను, నోట్లో వేస్తే నమ్మకుండానే జారిపోతుంది. అది సేమియా కదా, మీరు అన్నట్టు అక్కడ రైస్ అనేది నాకు ఎక్కడ తాగట్లేదు, అంత చక్కగా ఉంది. ఎందుకంటే అది చక్కగా నోట్లో వేసుకోగానే జారిపోతుంది. చూసారా, నేను ఒక్క రవ్వ టేస్ట్ చేయంటే టైం ఇస్తే మొత్తం తినేస్తా. నిజంగా అంత బాగుంది. ఎంత రుచికరంగా ఉందో ఆమె మాటల్లో అర్థమైపోయింది. మరి ఇంత మంచి రుచిని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి, ఒక మంచి వంటకం మీ ఇంట్లో తయారు చేయాలంటే మీరందరూ కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మరి నిజంగా ఫాలో అవ్వాల్సిందేనండి, ఎందుకంటే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కాబట్టి మదర్స్ అంతా రొటీన్గా ఒకటే టేస్ట్ చేసి పిల్లలు బోర్ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఈ టేస్ట్ని ఇంట్లో తప్పకుండా మనం చెప్పకపోయినా ట్రై చేసి చూస్తారు, అంత టేస్టీగా ఉంది. మీరైతే అస్సలు మిస్ కావద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మాకు కొత్త రెసిపీస్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుండాలని కోరుకుంటున్నా. ఇంత మంచి రెసిపీస్ని మాకు ఈరోజు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి మీకు. సో చూసారు కదండి, ఈరోజు మనకు యాదగిరి గారు పరిచయం చేసిన ఈ సేమియా కోడి పలావ్ చాలా 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 టేస్టీగా ఉందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. మరి ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఎపిసోడ్ కూడా మీకోసం కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో రకాల వంటకాలను పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచి చెడు. మరి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.